సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం పార్టీకి రాజీనామా చేయడం అనేది డెఫినెట్లీ వైసీపీకి చాలా పెద్ద తలకాయ నొప్పి ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎట్లా డీల్ చేస్తారనేది కాస్త ఛాలెంజింగ్ పాయింట్. అయితే మరోపక్క ఇట్లాంటి థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేసో లేకపోతే తన విధానం ఇదే అని ఫస్ట్ నుంచి చెప్పాలనుకున్నారో కానీ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా సింగిల్ పర్సన్ ఎజెండాగా వైసీపీ పార్టీని మార్చుకోగలిగారు. గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళు ఎవరైనా కూడా డిఫరెంట్ పీపుల్ని చూసి జనాలు ఓటేస్తారు. లోకల్గా ఉన్న నాయకత్వాన్ని కన్సిడర్ చేస్తారు, లేదా వాళ్ళు చేసే పాలన, వాళ్ళ పథకాలు ఎట్లా ఉంటాయనే దాని మీద వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించి మాత్రం కంప్లీట్గా ఓటు వేసినా జగన్ చూసే వేయాలి, ఓటు వేయకపోయినా జగన్ చూసే వేయకూడదు అనేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారు. అయితే గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి టీడీపీకి రావడంలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కంప్లీట్గా ఆయనకి అగెనిస్ట్గా మారుతున్నట్టు కనిపిస్తోంది. చివరికి ఆయనకు ఉన్నటువంటి అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులు కొన్ని వేలల్లో వందల్లో ఉంటారు కదా, ఏ ఎమ్మెల్యేకైనా, వాళ్ళు కూడా మేము వైసీపీలోనే ఉంటాము, టీడీపీలోకి రాము, ఇన్నాళ్ళు మంత్రిగా ఉండి మీరు ఇప్పుడు మారాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళు వేరే ప్రాంతంలో పోటీ చేయమంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి పోటీ చేయొచ్చు కదా, మీరు కంపల్సరీ గొంతుకల్ని ఎందుకు కోరుతున్నారు అనేటువంటి డిస్కషన్స్ లోకల్గా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన వర్గీయులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. పైగా ఆయన బయటికి రావటమే జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు తనకు నచ్చలేదని జైహో బీసీ సభలో వెళ్ళి మరీ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇట్లాంటి పరిస్థితుల్లో టీడీపీ తరఫున గుంతకల్ నుంచి పోటీ చేస్తానని తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అనే ఇద్దరు పూజారులు ఉన్నారని, దాంతో జగన్ గుడిలో శిల్పంలా మాదిరిగా తయారయ్యారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్లీ ఆయన నిజాలను బయటపెట్టినందుకు మెచ్చుకుంటూనే ఎన్నాళ్ళు పదవిలో ఉండి పదవిని అనుభవించడం కోసం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన అనుకునే నిజస్వరూపాన్ని ప్రపంచానికి ఇప్పటివరకు చెప్పనందుకు గాను డెఫినెట్లీ ఆయన్ని మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు అనుకున్నప్పుడే నిజాలు బయటికి చెప్తారు, వీళ్ళు లేదు నేను చెప్పకూడదు, నాకంతా బెనిఫిట్ జరుగుతుంది కదా అనుకున్నప్పుడు నోరు మూసుకొని ఉంటారు. అంతే తప్ప ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా ప్రపంచానికి తనను ఎన్నుకున్న వాళ్ళకి, మంత్రిగా రాష్ట్రంలోని ప్రజలకి నిజాలను చెప్పే ఉద్దేశంలో వీళ్ళు లేరు. వీళ్ళకి పబ్బం గడిచిన నాళ్ళు నడిపిస్తారు.